హాయ్ అండి. జనసేనకి ఒక ట్విస్ట్ అండి. నిజంగా జనసేనలో ఉన్నటువంటి ఎవరికైనా సరే తడిసిపోయే వార్త అని చెప్పొచ్చు, చెమటలు పట్టి. ఎందుకంటే కనుక జనసేనకి ఏదైతే ఒక గాజు గ్లాసు గుర్తు సింబల్ ఉందో ఆ సింబల్ జనసేనదే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు, ఫ్రీ సింబల్ అని మళ్ళీ నిర్ధారణ అయింది. ఎలా అంటే జనసేన నుంచి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన కూడా సింబల్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. జరిగిందండి ఇప్పుడే, జస్ట్ 1 అవర్ బిఫోరే. ఈరోజే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కనుక ఎక్కడైతే జగ్గంపేట ఉందో, జగ్గంపేట జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సూర్యచంద్ర, ఆయన ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థి ఆ టిక్కెట్ కేటాయించారు అక్కడి నుంచి ఆయన రాజీనామా చేసి సూర్యచంద్ర బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అనూహ్యంగా విచిత్రమైన పరిస్థితి అంటారు దీన్ని. ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ రెబల్గా నుంచున్నటువంటి తనకు మళ్ళీ గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది. ఇప్పుడు టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇదేంటి బాబు, ఇది ఎక్కడొచ్చిన కావాలరా, ఆల్రెడీ రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు, మాకు టిక్కెట్ అవ్వడం ద్వారా మళ్ళీ అతనికి గాజు గ్లాస్ ఇస్తే కనుక ఆ వ్యామోహం మీద, ఆ పిచ్చి మీద ఏంటి గాజు గ్లాసు గుర్తితే నాకు మొత్తం ఇక డాషే. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏంటని చెప్పి చాలామంది తలపట్టుకునే పరిస్థితి అండి. వాస్తవం రాష్ట్రంలో ఇది ఒక తాజా పరిణామం అనాలి. ఎలా అంటే అసలు ఎలక్షన్ ఎలా తారుమారు అవుతుందని ఎవరు చెప్పలేకపోతున్నాడు ఇక్కడ ఇప్పటికే పరిస్థితి. అలాంటిది మళ్ళీ గాజు గ్లాసు గొడవ ఒకటి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎలా ఇస్తూ పోతే కనుక ఇంకొకరు కూడా ఇచ్చింది. ఎవరికంటే విజయనగరం జిల్లాలో ఎవరైతే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో, టీడీపీ తరపు నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో మేసాల గీత కూడా గాజు గ్లాసు గుర్తించింది. కాబట్టి ఇలాగ రెబల్ అభ్యర్థులందరికీ గాజు గ్లాసులు ఇస్తే కనుక ఇంకా మన ఊళ్ళందరూ కూడా గాజు గ్లాసులు కాదు సామానాలు సర్దేసుకోవచ్చు. ఇదండి. ఎందుకంటే కనుక గాజు గ్లాసులు రెబల్ అభ్యర్థుల కోసం కాదు, జనసేన అభ్యర్థుల కోసం. కాబట్టి ఏం జరిగిందంటే దాన్ని ఫ్రీ సింబల్ చేయడం తోటి ఆ పార్టీకి ఇంకా గుర్తు రిజిస్టర్డ్ కాలేదేమో, అందువల్ల ఫ్రీ సింబల్ కింద అంటే ఏదైతే స్థానాలు ఖాళీగా ఉన్నాయో రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తారో ఆ రెబల్ అభ్యర్థులకు ఈ గ్లాసులు కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఇది తేలిగ్గా తీసుకుంటారేమో తెలియదు, కానీ ఎక్కడైతే గాజు గ్లాస్ గుర్తుతోటి రెబల్ అభ్యర్థి పోటీ చేస్తాడో ఆ టిక్కెట్లన్నీ డెఫినెట్గా ఓడిపోతాయి. దాంట్లో సమస్య లేదు. ఇది మన అనాలిసిస్ రాసి పెట్టుకోవచ్చు, మీరు వీడియోని అవసరమైతే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇదండి జరుగుతున్నటువంటి గొప్ప విషయం అనమాట. కానీ తెలియదు ఎవరికైనా సాధారణంగా చాప కింద నీరులాగా ప్రవహించింది. కాబట్టి తెలుసుకోకపోతే కనుక నిండా మునిగిపోయే ప్రమాదం అయితే కనుక డెఫినెట్గా ఉంది. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఎలాంటి బ్రేకింగ్ న్యూసెస్ అయితే కనుక మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మచ్.